మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 31వ తేదీ తర్వాత మీ ఇంట ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. ఎందుకు అన్నట్లయితే గనక పరమశివుడు 3వ కన్ను తెరిచాడు. మీ ఇంట ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆలస్యం చేయొద్దు, త్వరితగతిన వీడియోని చూడండి. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అసలు కుంభరాశి వారి జాతకులు ప్రళయం సంభవించబోతోంది. ఇలా జరగక మానదు అంటున్నారు పండితులు. కావున మీరు కూడాను శ్రద్ధగా ఆలకించండి. ఈ వీడియో మీ కంట పడితే గనక మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఫలితాన్ని మాత్రం అస్సలు ఆశించరు. కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించే తత్వం ఈ రాశి జాతకులది అస్సలు కాదు. ఎప్పుడు కూడాను వీరు ఏదో తప్పు చేశారు కావునే ఇలా జరిగింది అని అనుకుంటారు తప్పితే ఎదుటి వారిని కూడా నిందించరు. ఎప్పుడూ కూడా పరుష పదజాలాన్ని ఉపయోగించరు. ఎల్లప్పుడూ కూడా సాత్వికంగా ఉంటారు. కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఆకస్మిక కోపం వస్తుంది తప్పితే ఎంత త్వరితగతిన కోపం వస్తుందో అంత త్వరితగతిన చల్లారిపోతారు. ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడాను ఎదుటి వారి కష్టాలకు అస్సలు వీరు వెనకడుగు వెయ్యరు. అలాగే అందరిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. తత్ఫలితంగానే మోసపోతూ ఉంటారు. వీరి ప్రవర్తనలో మార్పు రాదు. అందరికీ కూడాను తగిన విలువను ఇస్తూనే ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు మీ యొక్క తత్వం వల్లనే పరమశివుని యొక్క అనుగ్రహం కలగబోతోంది. మీ యొక్క శత్రువుల మీద, మీకు రాబోతున్న చెడు పరిస్థితుల మీద పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. ప్రళయం కలగబోతోంది. శత్రువులు అందరూ కూడా నాశనమైపోతారు. మీ యొక్క అభివృద్ధి మొదలు కాబోతుంది. అందులోన ఆగస్టు మాసంలో 31వ తేదీ తర్వాత నుండి కూడాను పరమశివుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కావున మీ ఇంట లక్ష్మి కటాక్షం కలగబోతోంది. అభివృద్ధి జరగబోతోంది. సంపాదన రాబోతూ ఉంది. కుటుంబంలో సఖ్యత వస్తుంది. ఇబ్బందులు పారిపోతాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఇలా ఒక్కటేమిటి అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు మీకు కలగబోతున్నాయి. ఇదంతా ఈశ్వరేచ్ఛ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు పెద్దలు. అయితే ఇదంతా పరమశివుని యొక్క అనుగ్రహంతోనే జరగబోతోంది. మీ బదులు పరమశివుడే మీ సమస్యల మీద 3వ కన్ను తెరిచి ప్రళయాన్ని సృష్టించబోతున్నాడు. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరము, ఆవశ్యకత రెండూ ఉండవు కుంభరాశి జాతకులకు. ఇక మీ జీవితం అంతా కూడాను మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. అలాగే చేపట్టాల్సిన కార్యాలు కూడాను త్వరితగతిన మొదలు పెడతారు. అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు కూడాను మీ ఇంటిపై, మీపై ఎల్లప్పుడూ ఉండాలి. కావున ప్రతి మంగళవారం తిథి నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. కనీసం 5 సార్లు అయినా కూడాను హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో పరమశివుని యొక్క అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. మీకు చేపట్టే ప్రతి కార్యము కూడా విజయవంతం అయి తీరుతుంది. ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.